జై సార్, మీకు హెడేక్ లేదు కదా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. ఈ టైంలో నేనేం చెప్పినా నీకు అబద్ధంలానే అనిపిస్తుంది. జాను టచ్ చేస్తే ఫీవరే కాదు, ఏమున్నా మాయమైపోతాయి. జాను, నా నిద్రని డిస్టర్బ్ చేసినందుకు ఒక బ్యూటిఫుల్ కిస్ కావాలి. నేను అడిగింది బ్యూటిఫుల్ కిస్, మరి ఏంటి? ఐ వాంట్ లిప్ టు లిప్ కిస్ జానా. దొంగ. నా మెడలో మంగళసూత్రం కట్టే భర్త కోసం నేను, నా కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నా మెడలో తాళుంది, కానీ కట్టి భర్త అయిన వాళ్ళెవరూ నాకు తెలియదు. పెళ్లి కోసం ఎదురు చూడడం కంటే ఇలా నా భర్త ఎవరో తెలియకపోవడం చాలా భారంగా ఉంది. నీ సన్నిధిలో ఇది నా మెళ్ళో పడింది. ఇది నువ్వు ఎవరితో వేయించావో అతన్ని నాకు చూపించు. పవిత్రమైన నీ మంగళసూత్రాన్ని తీసి ఇలా నా మెడలో తాళిగా కట్టిన వారెవరో అతన్ని నేను కలిసేదాకా నేను కాళ్ళకి చెప్పులు వేసుకోను. డాడీ నన్ను పెద్ద పెద్ద చదువులు చదివిస్తానన్నారు. కంపెనీ మొత్తాన్ని నన్నే చూసుకోమన్నారు. ఫారిన్ లో కూడా చదివిస్తానన్నారు. నాన్న అనుకున్నట్టే నేను బాగా చదువుతానమ్మా. మీ నాన్న అనుకున్నట్టు ఖరీదైన చదువు చదివించకపోయినా నిన్ను బాగా చదివిస్తాను. మా మంచి అమ్మ. అమ్మా, నేను నిన్నొకటి అడుగుతాను, నువ్వేమనుకోగా? అడగమ్మా.
కాలిపోయి తాయెత్తు ఎలా వచ్చిందో చెప్పనే లేదు. అది నీకిప్పుడు చెప్పినా అర్థం కాదులే. అయితే పెద్దయ్యాక చెప్తావా? ఈ తాయెత్తు ఎలా వచ్చిందో నేను చెప్పేదాకా నువ్వు దీని గురించి ఇంకెక్కడా చెప్పకూడదు, సరేనా? సరే. ఈరోజు స్కూల్కి ఫస్ట్ డే కదా, అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకో. సరే పద. ఖుషి, స్కూల్కి రెడీ అయిపోయావా? ఆ, నీ కాళ్ళు ఇలా పెడితే దండం పెట్టుకుంటాను. ఓ, సరే పద. ఖుషి, స్కూల్కి రెడీ అయిపోయావా? ఆ, నీ కాళ్ళు ఇలా పెడితే దండం పెట్టుకుంటాను. ఓ. తులసి, బ్యాగ్ రెడీ అమ్మా, బాక్స్ కూడా ఇందులోనే పెట్టాను. సరే అమ్మా.